ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు అంతా మంచిగానేనా? సరే, ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ కూలింది సడన్ గా. లీడర్లు ఆఫీసర్లు ప్రాణాలు కాపాడుకున్నారు లక్కీగా. ఎక్కువ రేటుకు మందు అమ్ముతుర్రట బెల్ట్ షాప్ వాళ్ళు. ఊర్లో బరండి షాప్ పెట్టాలని నిరసన చేసిర్రు జనాలు. చీపురు బట్టి పోలీస్ అన్న ఉడిచిండు రోడ్డును. మస్తుగా కంట్రోల్ చేసిండు ట్రాఫిక్ ను. కీటకాల కాఫీ అమ్ముతున్న రాజేష్. గరం గరం కాఫీ టీ చల్లగుంటే పైసలు వాపస్. గరం గరం కాఫీ. కాలు తొక్కినప్పుడే తెలుస్తుంది కాపురం చేసే కళ అంటారు. అట్లనే కాంట్రాక్టర్ పనితరం చూస్తే చాలు ఆయన కట్టబోయే బిల్డింగ్లు ఎంత కట్టుకున్నాయో తెలిసిపోతుంది. అందుకే గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి కడుతున్న ఇందిరమ్మ ఇల్లు ఎట్లున్నాయి, వాటి నాణ్యత ఎట్లున్నదో చూసేటందుకు ఒక ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు కడుతున్న సైట్ కాడికి పోయిండు. అక్కడ ఏమైందో చూడుర్రి. వామ్మో, చూసిండ్రానులా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో కదా. ఎమ్మెల్యే కలెక్టర్ నిల్చున్న చోట ఫ్లోరింగ్ అచానక్ గుంగిపోయింది. జర్రంతలా బచాయించిపోయినరు. వేములవాడలో కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసేదందుకని వేములవాడ ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ ఆది శ్రీనివాసు, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆఫీసర్లు కలిసిపోయినరు. ఆయన తాడికి పోయినాక ఒక చోట నిల్చొని పరిశీలిస్తున్నప్పుడు ఇగో ఇట్లా ఫ్లోరింగ్ సడన్ గా లోపటికి కుంగిపోయింది. దాంతో ఆడు ఉన్నోళ్ళు అందరు షాక్ అయినరు. ఎమ్మెల్యే కలెక్టరు కింద పడకుండా ఆఫీసర్లు పట్టుకున్నారు. ఇంకా నయ్యం ఎవరికి ఏం కాలే. కానీ పేదలకి ఇచ్చే ఇండ్లు గింత ఘోరంగా కడుతున్నారు. కట్టక ముందే వీటి పనితనం ఇట్లుంటే ఇక కట్టినం కాటి పరిస్థితి ఏందన్నట్టు అనుకోవచ్చిరట ఈ ముచ్చటెరికైన వాళ్ళు. ఇక గిసొంటి ఇళ్లకు ఏ ధైర్యం కొద్దిపోయి ఉంటారు జనాలు. పుసుక్కున అందరి ఇళ్లలోకి పోయినాక ఇట్లాంటి ప్రమాదం ఏమైనా జరుగుతుంది, ఇంకేమైనా ఉన్నదా? ఊర్లో బరండి షాప్ పెట్టిర్రు. జనాల రాకపోకలకు మస్తు తిప్పలైతున్నది. తాగుబోతులు లొల్లి లొల్లి చేస్తున్నారు, సీసాలు వలగొడుతున్నారు. ఈ బరండి షాప్ను ఈ నుంచి తీసేసేయాలని ఎంతో మంది మహిళలు లొల్లి చేసిన వార్తలు విన్నాం కదా. అయితే దానికి ఆపోజిట్గా గీడ కొందరు అన్నలు ఎటువంటి నిరసన చేసిరో చూస్తే మస్తు పరిశన్ అవుతాం. ఊర్లున్న వైన్ షాపును ఊరి బయట పెట్టాలని చాలా మంది చూస్తే వీళ్ళేమో ఊరి బయట ఉన్న బరండి షాపు ఊర్లకు రావాలని ఇట్లా నిరసన చేసుకుంటా రావాలి రావాలి వైన్ షాపు ఊర్లకు రావాలి అని నినాదాలు చేస్తున్నారు. మరి వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే బరండి షాపు ఊర్లకు వస్తే బెల్ట్ షాపులు బంద్ అయితే అనేది వీళ్ళ బాధనట. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రం వీళ్ళది. ఇట్లా వీళ్ళు ఫ్లెక్సీ పట్టుకొని మరి 3 షాపుల ముందు నిరసన చేసిండ్రు. బెల్ట్ షాపులు చేయబట్టి ఉన్న పైసలన్నీ అయిపోయి జేబులకు చిల్లులు పడుతున్నాయి, వాళ్ళు ఎక్కువ తక్కువ గుంజుతున్నారు మా నుంచి అనుకుంటా బరండి షాపులు ఊర్లకే రావాలని పట్టుబట్టిండ్రు చిత్రంగా. ఇక వీళ్ళ బాధ ఇట్లుంటే గీ అవ్వ చూడండి ఏకంగా రోడ్డు మీదనే వండుకొని ఎట్లా నిరసన చేస్తున్నదో. మరి ఈ అవ్వ బాధ ఏంది అంటే ఈమె రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసి పడేసిండ్రట పాపం. ఆయనది ఇప్పుడు మేము బతుకుడెట్లా, మాకు బతుకు తెరువు ఏంది అని చెప్పి ఇట్లా రోడ్డు మీదనే అన్నది పాపం. కామారెడ్డిలో వార్తిది. అధికారులు మాకు ఏదో ఒకటి చేసి పరిష్కారం చూపించాలి అని డిమాండ్ చేయబట్టిండ్రు. మరి ఆఫీసర్లు ఈ అవ్వకు ఏ తీరులో న్యాయం చేస్తారో చూడాలిగా. నిన్న తిరకాసొచ్చి తింగర్ చేసిపోయిండు. మరి అలా మళ్ళా ఆయనే వస్తాడో మళ్ళా రాజేష్ వస్తాడో అసలు ఏం వార్త పట్టుకొస్తారో కదా. ఏ కాఫీ టీ గరం గరం కాఫీ టీ చల్లగుంటే పైసలు వాపస్. గరం గరం కాఫీ టీ. అబ్బో, హచ్చం రైలు అమ్మినట్టే అమ్ముతున్నాడు కదా. ఎప్పుడో అమ్మిన అలవాటు ఉన్నట్టున్నది. మనది రైల్వే స్టేషన్ లో అమ్మే కాఫీ కాదమ్మా, కాఫీ స్టేషన్ లో అమ్మే కాఫీ. అబ్బా అవునా, బాగా తలకైన వస్తున్నది. ఒక కాఫీ పోయావా? ఏ కాఫీ కావాలి చెప్పు. అబ్బో, అన్ని రకాలు ఉన్నాయా నీ దగ్గర? కప్పతోలు కాఫీ, కాకిరెట్ట కాఫీ, కంగారు కాఫీ, అన్ని కాఫీలు ఉన్నాయి మన దగ్గర. ఓ ఏందవి కాఫీలా? ఇంకేమన్నా ఏం పేర్లవి? పేర్లు కాదు, నిజంగానే అవన్నీ కల్పిస్తాం కాఫీలో. పిచ్చా నీకేమన్నా?
కప్పలు కాకిరెట్టలు కలిపి చూడేందు కాఫీలో కంత్రి మొక్కపడా. అరే ఇదే ట్రెండ్ ఇప్పుడు. నాన్ వెజ్ కాఫీకి గిరాకీ ఎక్కువ తెలుసా? నాన్ వెజ్ కాఫీ అంటే చికెనో మటనో కలుపుతారు గాని చండాలంగా కప్పలు కాకిరెట్టలేంది. చీ కాదమ్మా, ఒక్కసారి టేస్ట్ చూస్తే కథమే. ఇక తాగినోళ్ళ ఒక్కసారి తాగితే మళ్ళా కావాలంటారు. అసలు ఓన్లీ కప్పల కాఫీయే కాకుండా వానపాముల నూడిల్స్ విత్ స్కార్పియో సాస్, జెర్ల జావా, దోమల దోశ, ఉసిళ్ళ ఊతప్పం, బల్లుల బాదం మిల్క్, ఈగల ఇగురు ఇవి కూడా పెట్టి అమ్ముతే మస్తు ఉంటది కదా నా సామి. రంగా అటు కాఫీ ఇటు టిఫిన్స్ తినంగానే తాగుతారు. గస్వంటి వంటకాలు ఉంటాయా ఏమన్నా లోకం మీద? ఎందుకుండయి అబ్బా, ఎందుకుండయి. చైనా బీజింగ్ లో ఉన్న కీటకాల మ్యూజియం లో జిల్ల పురుగులు, ఎండిన గోధుమ పురుగులు, చీమలతోటి కాఫీ చేసి అమ్ముతున్నారట. అంతకంటే ఘోరమా ఇది? జిల్ల పురుగుల కాఫీయా? మస్తు అంటే మస్తు మంది ఎగబడి కొనుక్క తాగుతున్నారట. మళ్ళా నా లెక్క అగ్గొక్క కూడా అమ్ముతలేరు. ఒక్క కాఫీ 500 రూపాయల చిల్లరనట. గా దిక్కుమాల కాఫీకి 500 ఇంకా? దిక్కుమాలింది కాదు, టేస్ట్ రెగ్యులర్ కాఫీ లెక్క కాకుండా మాడిపోయినట్టు పుల్లగా ఉంటదట. ఆపుతావా ఇక? ఇంటుంటే వికారం వస్తున్నది. అంతేలే, ఆరోగ్యానికి మంచి చేసేటి నచ్చాయి కదా మనకు. ఏంది ఆరోగ్యానికి మంచి చేసేది? బొద్దింకల పొడి బ్లడ్ ప్రెషర్ కు, గోధుమ పురుగులు ఇమ్యూనిటీకి మంచి అట. వాళ్ళ తలకాయ్. చైనా వాళ్ళంటే చీమకన్లు వేసుకొని చీమలు తినుకుంటా కీటకాల కాఫీ తాగుతారేమో. మనకు ఆడే వల్ల అవుతారు. అట్లా ఎందుకు అనుకోవాలి చెప్పు? ఒకప్పుడు మన దగ్గర కాఫీ తాగేటోళ్ళు సరిగా. అదే ఇప్పుడు ఎన్నెన్ని రకాల ఫ్లేవర్లు రాలేదు మార్కెట్లకు, అన్ని అబ్రాడ్ నుండి ఇంపోర్ట్ చేసుకునేయనే. అట్లనే ఈడ కూడా కీటకాల కాఫీ కొంటారేమో. కొంటారో కొడతారో చూసుకో. నువ్వు కాకుండా 100 మంది కొంటారు. ఏ కాఫీ టీ గరం గరం కాఫీ. కానీ వామ్మో, ఏ మనుషులులా ఆ చైనా వాళ్ళు ఇంట్లో జిల్ల పురుగు కనిపిస్తేనే చికాకు వస్తుంది. జిల్ల పురుగులు తిరిగిన కంచంలా తింటేనే ఏవేవో రోగాలు వస్తాయంటారు. అటువంటిది వాళ్ళు ఆటిని కాఫీలా కలుపుకొని తాగుతున్నారంటే అమ్మో, వాళ్ళ బొంగిడకు బొద్దింకల దండేసి దండం పెట్టాలి. మళ్ళేం వైరస్లు పుట్టించేందుకో మరి ఈ దిక్కుమాల కాఫీలు తాగుతున్నారు వాళ్ళు. ఏదైనా దావకన్లా ఎవరన్నా పానం మంచిగా లేకనో, సూసైడ్ చేసుకునో, లేకుంటే యాక్సిడెంట్ అయిగిట్లనో, ఇంకా ఏదైనా అనారోగ్య కారణంతోనో జీవిడిస్తే ఏం చెప్పుకుంటారులా? పలానా దావకాన్లనే జీవిడిచిండు, బతుకుతాడు అనుకున్నాం కానీ ఆఖరికి అందరిని ఈడిచిపెట్టి పోయిండని చెప్పుకుంటారు. ఎప్పుడన్నా ఆ దావకాన దగ్గరికి పోయినప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే 3 నెలల కింద జీవిడిచిన శాంతిలాల్ ఆత్మ ఇదే దవాఖానలో ఉన్నది, ఈయనే తిరుగుతున్నది. ఆ ఆత్మనే తీసుకుపోయేటందుకు వచ్చినాము, మమ్మల్ని లోపలికి పంపండి అని డప్పు సప్పులు డాన్సులతోనే హంగామా చేసిండ్రు ఇగో ఈ అమ్మలక్కలు అన్నలు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన చిత్రం ఇది. అయితే 3 నెలల కింద పురుగుల మందు తాగిన శాంతిలాలు ఈ రత్లం దవాఖానలోనే ట్రీట్మెంట్ తీసుకుంటా జీవిడిచిండట. అప్పటి నుంచి శాంతిలాల్ గురించి ఆలోచిస్తూ మస్తు బెంగ పెట్టుకొని బాధలో ఉన్న ఇంటోళ్ళంతా మా శాంతిలాల్ దూరమైన ఆత్మ మాత్రం దవాఖానలోనే తిరుగుతున్నది, ఆ ఆత్మను మాతో పాటు తీసుకుపోతామని ఇట్లా డప్పు సప్పులతోని డాన్సులు చేస్తుంటే అందరికందరూ పరేషాన్ అయినరు. కొద్దిసేపు దవాఖానలతో మాట్లాడి అటెంక మామూలుగానే వెళ్ళిపోయినరట. కానీ భలే చిత్రంగా గమ్మతిగా ఉన్నదిలే ముచ్చట. గుడికి పోతే దేవునికి దండం పెట్టుకుంటూ 3 చుట్లు తిరిగి కొబ్బరికాయ కొట్టి ఊదిబత్తులు ముట్టించి అటెంక దేవుని దర్శనం చేసుకొని వస్తాం. తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. మళ్ళీ బయటికి వచ్చినాక కొనేటివి కొంటాం. అన్నీ చూసుకొని బస్సులు ఎక్కుతాం కదా. అయితే కొండగట్టు అంజన్న గుడి దగ్గర ముచ్చట ఎట్లున్నదంటే, కొబ్బరికాయలు కొట్టేటందుకు మనం టోకెన్ కొన్నా తీర్థ ప్రసాదాలు తాగాలంటే మాత్రం బరాబర్గా పైసలు ఇవ్వాల్సిందే. కొండగట్టు అంజన్న గుడి దగ్గర అగో చూడండి, ఓ వైపు కొబ్బరికాయలు కొట్టి గింతంత తీర్థం పోసి తతీమ కొబ్బరి నీళ్ళు దాచుకొని వేరేటోళ్ళకి అమ్ముకుంటా ఎట్లా దందా చేస్తున్నారో చెప్పు. పెద్ద అయినా ఎంతకు కొన్నావు గిలాసడు కొబ్బరి నీళ్ళు? 20. ఇన్న రానుల్లా డిస్పో గిలాసడు కొబ్బరి నీళ్ళు 20 రూపాయలట. మరి వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉన్నదో ఇట్లా ఏమని ఎవరు చెప్పిరో తెలియదు కానీ భక్తులు తెచ్చిన కొబ్బరికాయలు వీళ్ళే కొట్టుడు, దానికి టోకెన్ డబ్బులు తీసుకునుడు, మీదికెళ్ళి ఆ కొబ్బరి నీళ్లను వాళ్ళే ఇట్లా అమ్ముకునుడు. ఇదేందని అడిగితే మాత్రం నీళ్లు నమ్ములుతున్నారు. కరీంనగర్ జిల్లా మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి గారు, దేవాదాయ శాఖ అధికారులు కళ్ళారా చూస్తుండ్రు కదా దేవుని గుడి ముంగట ఇదేం దందా సారు, జర ఆఫీసర్లకు చెప్పి రూల్స్ స్ట్రిక్ట్ చేయుర్రి అని అంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు. ఇగో ఇవల్ల ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు.
సరేనా ఇగుంటా